మేమెంతో కష్టపడి కొట్టేస్తే నువ్వు ఏ కష్టం లేకుండా మా దగ్గర నొక్కేస్తావురా? నేను పుట్టిందే నొక్కేయడానికి, మధ్యలో ఆపితే తొక్కేస్తా. మేము ఇక్కడ కందిపప్పులం. తొక్కేస్తారంట్రా? రే మర్యాదగా అందులో సగం ఇస్తావు ఇవ్వా. వంద తగ్గిందేంటి బే? మా డబ్బులే కొట్టేసి మళ్ళా 100 తగ్గిందట్టమేంట్రా? ఏంటి కిండలా? 100 తగ్గింది. ఆ 100 ఇచ్చే వరకు ఇక్కడి నుంచి ముగ్గురిని కదలనివ్వను. ఇంకా చూస్తాయండి మామ, వాడిని వేసాయి. ఎక్కడ 100? ఎక్కడ? నువ్వేంట్రా? చంపేస్తాను రాయ్. ఓ 10,000 ఇచ్చాను రా, మా అమ్మ హాస్పిటల్లో ఉంది. ఏంటి? అమ్మకి ఆపరేషన్ రా, డబ్బులు కట్టాలి. నిజమేనా? మా అమ్మ మీద ఒట్టు. హాస్పిటల్కి వస్తా, అమ్మ లేకపోతే చచ్చావే నువ్వు. పదరా పద. పదండ్రా. నమ్మొద్దు రాజా, ఏదో అస్సలు నమ్మొద్దు రాజా. నీకున్న అమ్మ సెంటిమెంట్ ను వాడేసుకుంటున్నారు రాజా. ఆహా, ఏం తండ్రో, ఉత్తమ తండ్రి. కొడుకు ఏం చెప్తున్నాడు చూడు. అసలు ఇది వీడు అమ్మో కాదో ఎవరికి తెలుసు రాజా? ఇది వాడు అమ్మ కాకపోయినా కట్టేస్తానన్నా. అమ్మ ఎవరికైనా అమ్మే కదా. ఓయ్ రాజా, రాజా మనం కష్టపడి దోచుకున్న డబ్బులు రాజా, ఒకసారి ఆలోచించు రాజా. ఇదిగో. రేయ్ మీరు చాలా లక్కీ ఫెలోస్ రా. దేవుళ్ళ లాంటి కొడుకుని కన్నాను రా. థ్యాంక్స్ అన్నా చెప్పండి రా. థ్యాంక్స్ ఏంటి థ్యాంక్స్? మా డబ్బులు కొట్టేసి మాకే కడతాడు. మిమ్మల్ని వదలరే చెప్తున్నా. చూసావా రాజా, ఇది ప్రపంచం. నీచ్ కమేనే కుత్తేగాడు. ఆల్ ఆర్ క్రికెట్ కే బాల్స్ రాజా. ఇలాంటి బాల్స్ మధ్య బతకాలంటే మనకి సెంటిమెంట్ ఉండకూడదు రాజా. నాన్న దెబ్బ ముఠ, దొంగల ముఠ అంతే రాజా. మంచి, మానవత్వం, జాలి, దయ, కరుణ ఇవేవి లేవు. ఉన్నా మనకొద్దు. 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60. నానా ఏంటి నానా? మనం ఎప్పుడు ఇలా గాడిదలో కూర్చోడమేనా, లేకపోతే పెళ్లి ప్రోగ్రామ్ గట్రా ఉందా? ఈ వయసులో నాకు పెళ్ళొద్దు నాన్న. నీకు కాదు నానా, నాకు. నాకే వద్దనుకున్నప్పుడు నీకెందుకు నాన్న? 2-3 రోజులకి ఒకసారి నిద్ర పట్టట్లేదు నానా. అనవసరంగా నిద్ర లేచిపోతున్నాను. నిద్ర పట్టకపోయినా పర్వాలేదు నాన్న, పెళ్లి మాత్రం వద్దు. ఏ ఇప్పుడున్న ఆడపిల్లలు వేస్ట్ నాన్న. అది కాదు నాన్న, నీకమ్మ దొరికినట్టు నాకు అలాంటి పిల్ల దొరకచ్చేమో, ఎవరికి తెలుసు నాన్న. ఒకప్పుడు డైనాసార్లు ఉన్నాయి కదా, తర్వాత అంతరించిపోయినాయా లేదా? అవును. కన్నాంబ, సావిత్రి, అంజలీదేవి, ఆ తర్వాత నీ అమ్మ. మీ అమ్మతో లాస్ట్ నాన్న. ఇప్పుడు డైనాసార్ కావాలంటే ఎలా దొరుకుతుంది నాన్న? ఇప్పుడున్న అమ్మాయిల్ని నమ్మలేవు నాన్న. ఎవత్తి మన కంట్రోల్లో ఉండదు. ఎప్పుడు ఎవత్తి ఎవరితో లేచిపోయిందో చెప్పలేవు నాన్న. ఇక్కడే ఉందిరా. అటెల్లి వెతకండి రా. ఏమైంది? దొరికిపోయావా? లేదు. నెక్స్ట్ ట్రైన్ పట్టుకుని జోధ్పూర్ వచ్చేయ్. నీకేం భయం లేదు. దిగ్గానే నాకు కాల్ చేయి, నేనొచ్చి పికప్ చేసుకుంటాను.
ఎక్స్క్యూజ్ మీ అమ్మా. చెప్పండి. తెలుగా? అవునండి. థ్యాంక్స్ అమ్మా. నాకు చిన్న సహాయం చేసి పెడతావా? మరి నా కెమెరాతో ఈ బ్యాక్గ్రౌండ్ వచ్చేలాగా నన్ను ఫోటో తీసి పెట్టాలమ్మా. తీసి పెడతావా? తీస్తానండి. చేయించుకోమ్మా. హాత్ దే, హ్యాండ్ దేదో, హ్యాండ్ దేదో. అల్లు అల్లు. ఇదిగోమ్మా కెమెరా. ఆగమ్మా ఆగమ్మా. ఇంతవరకు తీసావు కదా, ఫుల్ గా దిద్దు గాని ఆగు. చలో జల్దీ జావ్, జల్దీ జావ్. తీసావా? అమ్మా పోకిరిలో మహేష్ బాబు లాగున్నా, అమ్మా పవన్ కళ్యాణ్ లాగున్నా అత్తాంటి దారేదిలో భలే తీసావమ్మా ఫోటో. అమ్మా నువ్వు కూడా ఈ డ్రెస్ లో భలే ఉన్నావు. నిన్ను కూడా ఫోటో తీసేదా? అయ్యో వద్దండి. అయ్యో ఒక ఫోటో తీస్తానమ్మా. అయ్యో ఒక ఫోటో తీస్తా. ఈ ఐఫోన్ తో నీ ఫిగర్ ని ఫోటో తీస్తా. ఉండు. నవ్వమ్మా, నవ్వాలి, ఇంకొంచెం నవ్వాలి. అమ్మా ఇంతవరకు తీసా, ఫుల్ తీస్తా. ఉండు. నవ్వాలి, నవ్వమ్మా. బాగుందమ్మా. నువ్వు నీ నవ్వు మధ్యలో ఆ బస్సు. ఎక్కడిపోయాడు మై ఫోన్? You want machine? What machine? Dollar. Printing machine. Here, man. American dollar? Yeah. Here everybody check Indian rupee. No one check dollar. You can print. Ishta vachina guddukochu. How much? 2 lakhs. No. Okay. 1 lakh. No. Okay. Final price 50,000. No, not that. Ray, 50 రా గుద్దుకోవచ్చు. You're good, I don't want. నిన్ను చూస్తే నాకేదో డౌట్ గా ఉంది. ఎవరు నువ్వు? నేను ఈ ఊరికి కొత్త అండి. నేను ఇప్పుడే వచ్చాను. నాకేం తెలీదు. అబ్బా మరెందుకు పరిగెట్టావు? భయం వేసి. ఆ సూట్ కేసులో ఏముందని నీకు భయం వేసింది? అయితే అందులో ఏదో ఉందన్నమాట. మర్యాదకి నేను ఇవ్వను. కానీ నేను లాక్కుంటా. వద్దు. అయ్యా బాబోయ్ నాకు డౌట్లు పెరిగిపోతున్నాయి. నేను లాక్కుంటా. అమ్మా అమ్మా మండిపోతుంది. ఏం కొట్టావే? ఎక్కడున్నావే నువ్వు? నేను గుడ్డోనైతే దొంగతనాలు ఎవరు చేస్తాడే? ఎక్కడ? నేను కళ్ళు తెరిస్తే చచ్చావే నువ్వు. ఎక్కడ? అమ్మా
నానా ఏంటి నాన్న? ఈ పెప్పర్ స్ప్రే ఒకటి కనిపెట్టాను నాన్న. అది తెలియదు కానీ ఈ మధ్య పార్లమెంట్ లో ఒకసారి వాడారు నాన్న. అక్కడే కాదు బయట కూడా వాడేస్తున్నారు. నాన్న ఈ పెట్టెలో ఉందంతా డబ్బే అని చెప్పు నాన్న. నాకేం తెలుసు నాన్న, దేవుడు దాన్ని పెట్టుకుని ఓపెన్ చేయి. దేవ 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 దేవుడా, దేవుడా నువ్వు ఉన్నది నిజమైతే ఈ పెట్టె నిండా డైమండ్స్ ఉండాలా. నమో వెంకటేశ నమో తిరుమలేశ మహానందమాయే ఓ మహాదేవ దేవా. ఏంటి చీరలు ఉన్నాయి, లంగాలు ఉన్నాయి, జాకెట్లు ఉన్నాయి. దేవుడా దేవుడా ఇదేంటి నాన్న అన్ని లంగా జాకెట్లు ఉన్నాయి? ఏవో నాకేం తెలుసు. దేవుడు లేడు నాన్న. ఈ లంగాలు జాకెట్లు చూసిన తర్వాత కూడా దేవుడిని నమ్మితే మనంత అమాయకులు లేరు నాన్న. కరెక్ట్ నాన్న. ఓరి దేవుడా. వీళ్ళిద్దరున్నారండి ఇక్కడ. ఓ 10,000 ఇవ్వు నాన్న, చిన్న కార్యక్రమం ఉంది. 10,000 దేనికి? దేనికి నాన్న తాగటానికి అనుకున్నావా నాన్న? ఈ మహాతల్లి ఎవరు? మీ అమ్మ లక్ష్మీదేవి, నా భార్య. రేపు తను చచ్చిపోయిన రోజు. ఇప్పుడు మొదలుకొని రాత్రంతా తాగి తెల్లారగట్ట లేచి మీ అమ్మకి పిండం పెడితే 10,000 అవుతుంది నాన్న. అన్నదానం కూడా చేస్తే 20,000 అవుతుంది నాన్న. నాన్న నేను అడిగింది అన్నదానం కోసం కాదు నాన్న, అమ్మ కోసం నాన్న. నీ అమ్మ కోసం నాన్న, నా దేవత కోసం నాన్న. నాన్న నువ్వేమనుకున్నావు? ఎప్పుడులాగే ప్యాకెట్ కోసం అనుకున్నావా? ఏంది నాన్న ఏడుస్తున్నావు? తల్లి కోసం నేను, భార్య కోసం నువ్వు చిన్నప్పటి నుంచి ఏడుస్తున్నావు కదా నాన్న. ఇంత మంచి మనసున మనల్ని పట్టుకుని ఈ పాపిష్టి లోకం దొంగ దొంగ అని పిలుస్తుంది నాన్న. అసలు నీకంటే గొప్పడు ఎవడున్నా నాన్న? నాన్న చిన్నప్పటి నుంచి నువ్వు అమ్మ కోసం ఏడ్చావే తప్ప ఎక్కడైనా కాలు జారావా, గోడ దూకేవా? 20 కాదు నాన్న, 50 తీసుకో. అన్నదానం కాదు నాన్న, కుంభమేళ చెయ్యి అమ్మకి. నేను ఎవడాపుతాడు, నేను చూసుకుంటాను. నాన్న రాజా, ఐఎమ్ సో లక్కీ టు హ్యావ్ యూ నాన్న. లక్కీ టు హ్యావ్ యూ నాన్న. థ్యాంక్ యూ నాన్న. నేను కూడా సేమ్ టు యూ నాన్న. ఏరా ఏమాడదాం? రమ్మియా 3 ముక్కల 13 ముక్కల లోనా బయట. నా కొడుకు దగ్గర ఏడిస్తే 50,000. అరే ఈ ఫోన్ దొబ్బేసరికి నుంచి ఒకటే మోగుతుందిరా. ఎట్ట కట్టేయాలో తెలియట్లా. నీ సంగతి తెలుసు. ఏముందండి, ఇలా పైన నొక్కి ఇలా పక్కకి లాగితే చచ్చిపోతుంది. చంపేయి అంతే. దా ప్యాక్ కలుపురా. కూర్చోండి. కలుపే మొక్కలు కలుపు. ये जो किला आपको दिख रहा है ये पूरे 120 मीटर ऊपर तक उपलब्ध है. महाराजा मान सिंह ने इसे बनाया था. शांति, शांति. మోని వన్స్ అగైన్. హే ఏంటే ఏమైపోయావు? నిన్నటి నుంచి నీ ఫోన్ కోసం ట్రై చేస్తున్నాను, ఎత్తవేంటి? దిగగానే ఒక వెధవ తగిలాడు, వాడు నా ఫోన్ కొట్టేశాడు. ఆ తర్వాత ఇంకో వెధవ తగిలాడు, వాడు నా సూట్ కేసు కొట్టేశాడు. మరి రాత్రంతా ఎక్కడున్నావు? ఆల్రెడీ పెళ్లైన వాడికిచ్చి నా పెళ్లి చేయాలనుకున్నారు. ఆస్తి కోసం మైండ్స్ ఉన్నాయి వాడికి. నాకిష్టం లేదని చెప్పినా నాన్న వినలేదు. పెద్దన్నయ్యని బ్రతిమాలాను, చిన్నన్నయ్య కాళ్ళు పట్టుకున్నాను, కానీ ఎవరూ ఒప్పుకోలేదు. అమ్మ కోపం వచ్చింది. ఎప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడిని అమ్మ నాన్నకెదురు తిరిగింది. అదే అమ్మ చేసిన తప్పు. మీరేం చేసినా ఇన్నాళ్లు నేను మాట్లాడలేదు. నువ్వు నీ కొడుకులు చేయని దుర్మార్గం లేదు. ఊరందరి ఉసురు పోసుకున్నారు, వాళ్ళ భూములు లాక్కున్నారు, రైతులకి అన్నం లేకుండా చేశారు. ఒక్క ఆడదాన్ని వదలలేదు. మానాలు తీశారు, మనుషుల ప్రాణాలు తీశారు. ఇప్పుడు డబ్బు కోసం కన్నా కూతురు గొంతు కోయడానికి సిద్ధపడ్డారు. నువ్వు ఒక మొగుడివి, ఈ వెధవలిద్దరూ నా కొడుకులు. ఛీ, సిగ్గేస్తుంది మీతో కలిసి బ్రతకడానికి.
ఏంటే ఈరోజు నోరులేస్తోంది? ఈ పెళ్లికి నేను ఒప్పుకోను. నీ కూతురు నాడికి అమ్మితే 1000 కోట్లు వస్తాయి. అయ్యొచ్చాక 6 నెలలాగి అల్లుణ్ణి చంపేద్దాం. అప్పుడు నీకు నచ్చినోడికిచ్చి దాని పెళ్లి చేద్దాం. నువ్వు కన్న తండ్రివా కసాయివాడివా? నా పెళ్ళాం నన్ను కొట్టిందిరా. నన్ను నేను పుట్టిన తర్వాత నా మీద పడ్డ మొట్టమొదటి చెయ్యిది. మరొకరైతే చంపేసేవాణ్ణి. నా పెళ్ళాం కాబట్టి ఏం చెయ్యలేకపోతున్నాను. ఎలా ఎలా నాన్న, ఏంట్రా? నీ పిల్లని నేను చంపేయచ్చా? నీ ఇష్టం. ఏం చేస్తున్నావురా? తప్పురా. అమ్మనురా. మిస్ అయింది, వద్దరా. మిస్ అయిందన్నా. నువ్వింకా ఇంటికి వెళ్ళొద్దు. నీకు నేనున్నాను. ఇక్కడే ఉందు గాని.